మదనపల్లి ఎస్బీఐ కాలనీలో గ్లోబల్ ఆసుపత్రిలో ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి రాకెట్ నడిపిన ముఠా బయటపడింది. విశాఖపట్నం మధురవాడకు చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీని తీసి మరొకరికి మార్చే క్రమంలో ఆమె మృతి చెందడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జి బాలరంగడు, పొంగనూరు డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జి బాలాజీ నాయకులు ధనవంతులైన కిడ్నీ రోగులను టార్గెట్ చేసి విశాఖ బ్రోకర్లు పద్మ, కాకర్ల సత్య, వెంకటేశ్లతో కలిసి కుమ్మక్కై కిడ్నీలు సమకూర్చడం జరిగింది. గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లు అవినాష్, శాశ్వతి మధ్యవర్తి నీరజ్లో ఆపరేషన్ నిర్వహించగా యమున మరణించినట్లుగా తెలుస్తోంది. మృతదేహాన్ని రహస్యంగా వైజాగ్కు తరలించే ప్రయత్నం చేసిన ముఠాను సూరిబాబు 112కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆపారు. తిరుపతి ఈస్ట్ సిఐ శ్రీనివాసులు విచారణలో అవినాష్ తండ్రి చిత్తూరు డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు ప్రమేయం లేకపోయినా లైసెన్స్ లేకుండా లక్షలు సంపాదించినట్లుగా తెలుస్తోంది. డాక్టర్లు, బ్రోకర్లను అదుపులోకి తీసుకుని మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు.